ఎలా ఉన్నారు? సో, ఈ వీడియోలో ఒక స్మాల్ యాప్ ఎలా తయారు చేయాలో ఏంటో ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. ఆ యాప్ ఏంట్రా అంటే, మీ యొక్క డీటెయిల్స్ అంటే ట్రాక్ చేసిద్దనమాట. మీ యొక్క డైలీ యాక్టివిటీస్ అనేది. నేను సింపుల్‌గా హెల్త్ ట్రాకర్ అనేసి హెడ్డింగ్ అనేది పెట్టాననమాట. దీంట్లో డిస్క్రిప్షన్ ఏంటంటే, ఒక స్మార్ట్ ఏఐని యాప్‌ని తయారు చేస్తున్నామనమాట. దీనివల్ల మెయిన్ ఉపయోగం ఏంట్రా అంటే, మీరేదైతే యాప్స్‌ని డైలీ యాక్టివిటీస్‌ని ట్రాక్ చేసుకుంటారు కదా! అంటే మైక్రో హాబిట్స్ డెవలప్ చేసుకోవాలన్నా సరే, ఈ యొక్క యాప్ అనేది మీకు హెల్ప్ అవుతుందనమాట. అర్థమవుతుందా? దాంతో పాటు ఒక నోట్‌బుక్ లాగా, ట్రిగ్గరింగ్ లాగా మీకు స్నాప్‌షాట్‌లో స్ట్రిక్స్ మెయింటైన్ చేస్తున్నట్టు ఎలాగైతే మీకు ఒక మోటివేషన్ ఇస్తుందో, అలాగే దీంట్లో ఒక మోటివేషన్ టైప్ ఒక స్ట్రిక్ కూడా మెయింటైన్ చేసిద్దనమాట. అదెలా అంటే మీరు ఒక డైలీ యాక్టివిటీని చేస్తేనే అది మెయింటైన్ అవుతుందనమాట. అర్థమవుతుందా? సో, ఈ ప్రాంప్ట్ అనేది మీకు మీరేదైతే లాంచ్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్‌ని సింపుల్‌గా మీ యొక్క యాప్ నేమ్ ఇక్కడ డీటెయిల్‌గా ఇచ్చేసి, ఇక్కడ ఈ ప్రాంప్ట్‌ని గాని ఇస్తే మీకు ఇన్ డీటెయిల్‌గా ఇచ్చిద్దనమాట. ఇది మొత్తం ఇస్తుంది కదా! ఆన్ బోర్డింగ్ స్క్రీన్ అసలు ఎలా ఉండాలి? ఏంటి? మనకి నీకు డిస్‌ప్లేలో ఓపెన్ అవ్వంగానే ఏం కనపడాలి? ఓకే. దీనికి ఫంక్షనాలిటీ ఏంటి? అర్థమవుతుందా? హోమ్ డెస్క్‌టాప్‌లో ఎలా చేయాలి? మీకు ఓపెన్ చేయంగానే గుడ్ మార్నింగ్ అనేది ఇదిగో చూసారు కదా! మీకొక యాప్ చూడంగానే ఒక స్మాల్ సజెషన్ ఇస్తుంది. అలాగే ఒక హ్యూమన్ అనేవాడు అట్రాక్ట్ అవుతాడనమాట. ఇంటరాక్ట్ అవుతాడు. సో, ఆటిని చూడంగానే కొంచెం ఎంగేజ్ అయ్యేలాగా ఉంటుందన్నమాట ఈ యాప్ అనేది. ఇంకో డీటెయిల్ స్క్రీన్ చూసారా? స్టాండ్ ఆన్ ద వన్ లెగ్ విత్ వైల్ ద బ్రషింగ్ అంటే స్మాల్ మిన్నీ మైక్రో హాబిట్స్ అనేది కొంచెం ఇంక్లూడ్ చేశాననమాట. ఈ ప్రోగ్రెస్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి డీటెయిల్‌గా చూస్తే మీకు అర్థమవుతుందనమాట. అర్థమవుతుందా? డిస్కవరీకి ఒక కొత్త హాబిట్స్ ఎలా ఎంగేజ్ చేసుకోవాలో కూడా ఈ యాప్‌లో మీకు చూపిస్తుందనమాట. సో, ఈ ప్రాంప్ట్ ఇవ్వంగానే మీకు ఒక డీటెయిల్ ఇన్‌స్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. రైట్? సో, మీరేం చేస్తారంటే జస్ట్ ఇక్కడ ఎక్కడి వరకు ఉందో అది కాపీ చేసుకుంటా వెళ్ళి సింపుల్‌గా వెయిట్ ఎ మినిట్ షిఫ్ట్ యాహ్! ఇదంతా మీరు కాపీ చేసుకున్నట్టయితే సింపుల్‌గా జస్ట్ లవబుల్ అనే ఒక వెబ్‌సైట్ అనేది ఉంటుందనమాట. ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళిపోతే మీరు సైన్ అప్ అయిపోండి. సైన్ అప్ అయిపోంగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో, డీటెయిల్స్ అనేది ఇచ్చేయంగానే మనకి ఓపెన్ అవుతుందనమాట. సారీ ఏదో ఎర్రర్ చూపిస్తుంది. మీకు సైన్ అప్ అవ్వంగానే ఇలా అవుతుందనమాట. సో, ఆ ప్రాంప్ట్‌ని జస్ట్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే సరిపోద్దనమాట. సో, జస్ట్ వెయిట్ ఎ మినిట్. సో, ఈ ప్రాంప్ట్ మొత్తం మనకి చాట్‌జీపీటీ ఇచ్చింది కదా! జస్ట్ ఎంటర్ కొడితే మనకి కోడ్ అనేది ఇస్తదనమాట. సో, లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా! సో, ఇక్కడ మనం చాట్ చేసుకోవచ్చనమాట. మనం వచ్చిన అవుట్‌పుట్‌ని ఇక్కడ మన ఎడిట్ ఆప్షన్ ఉంది కదా! ఈ ఎడిట్ ఆప్షన్‌తో మనకి వచ్చిన అవుట్‌పుట్‌ని మోడిఫై ఏమైనా చేయాలా? లేదా రీడిజైన్ చేయాలా? అని చెప్పేసి మనకొస్తుంది. ఆటోమేటిక్‌గా మనం చాట్ చేయాలన్నా సరే వితౌట్ ఎనీ ఎడిట్ ఇట్ కెన్ బి ఇది వర్కౌట్ అవుతుందనమాట. అర్థమవుతుందా? సో, మనకి ఇన్ డీటెయిల్‌గా ఇస్తుంది. ఏమన్నా ఎర్రర్స్ ఏమన్నా వచ్చినా సరే ఫిక్స్ ద ఎర్రర్స్ అని చెప్పేస్తే అది ఆటోమేటిక్‌గా ఫిక్స్ చేస్తుందనమాట. అర్థమవుతుందా మీకు? సో, అదనమాట. దీనికోసం కొంచెం టైం పడుతుంది. సో, జస్ట్ వెయిట్ ఎ మినిట్. చూసారా మన కోసం సీఎస్ఎస్ కోడ్ అనేది రాసాననమాట. బట్ మనం ఎలాంటి కోడ్ అనేది రాయక్కర్లేదు. బట్ మీరు ఒక డెవలపర్ అయి ఉంటే సో, ఈ టూల్ అనేది మీకు ఉపయోగపడుతుందనమాట. ఎందుకంటే సింపుల్‌గా మీకు ఒక టెంప్లేట్ ఇచ్చేస్తది. దాంట్లో మీరు ఒక ఏమన్నా మోడిఫై చేయాలన్నా, ఎడిట్ చేసుకోవాలన్నా సరే ఈజీగా మీకు తెలిసిద్ది కాబట్టి సో, దాంట్లో చేసుకోవడానికి బెనిఫిట్ అవుతుందనమాట. జస్ట్ ఇదేంటంటే హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట క్విక్‌గా చేయడానికి. యాస్ ఎ బిగినర్‌గా అయితే ఒక బేసిక్ ఐడియా ఉంటే చేయగలరనమాట. ఎందుకంటే దాంట్లో ఏమేమి వాడాలో, టూల్స్ ఏమేమి వాడాలి, ఎక్కడ ఎర్రర్ వచ్చిందో ఎవడికి తెలియదు కదా! సో, అందుకని చెప్తున్నాననమాట. అర్థమవుతుందా? సో, అది కథ. సో, దాంతో పాటు ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా! మనకి అవుట్‌పుట్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుందనమాట. ఈ అవుట్‌పుట్‌తో పాటు దీంట్లో మనకి ఆహ్, నువ్వు ఒక ఇమేజ్ ఇచ్చావనుకో, నాకు ఈ టైప్ ఆఫ్ టెంప్లేట్‌లో కావాలననుకో, సో, ఆ ఇమేజెస్‌తో పాటు అంటే దానికి తగ్గట్టుగా డిజైన్ చేసి నీకు అవుట్‌పుట్ అనేది ఇచ్చిద్దనమాట. దాంతో పాటు నీకు రియల్ వరల్డ్‌గా డేటాని స్టోర్ చేసుకోవాలన్నా సరే కస్టమైజ్ చేసుకొని ఇంకోటి చూసారు ఇక్కడ బ్యాక్ ఎండ్‌లో నీకొక డేటా అనేది స్టోర్ చేసుకుంటారనమాట. ఇది ఉంది చూసావా? సూపర్ బేస్ అండ్ సంథింగ్ అది. సో, అది నీ డేటాని స్టోర్ చేసుకునిద్దనమాట.
ఇది డైరెక్ట్గా పబ్లిష్ కూడా అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనకి యాప్ డెవలప్మెంట్ అయిపోతే మనకి ఓకే అనుకుంటే పబ్లిష్ కొడితే మీకు ఒక దాన్ని ఏమంటారు, సో గిట్ హబ్ లింక్ ఇస్తే ఎక్కడన్నా యూజ్ అయినట్టు పబ్లిక్ అని నొక్కితే మీ యాప్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఆ ఈ లింక్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. సో అదనమాట ఇంటర్ఫేస్. డాష్ బోర్డు లెఫ్ట్ సైడ్ ఏమో మనం ఎడిట్ చేసుకోవడానికి, రైట్ సైడ్ ఏమో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. జస్ట్ హోల్డ్ సెకండ్, మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో అది ఎలా ఉందో చూద్దాం. సో ఏ గాయస్, మనకి ఫైనల్గా అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. చూసారా, 12 డేస్కి 40% అనేది వస్తుంది. టుడే 1 అంటే 3 హ్యాబిట్స్లో మనం కంప్లీట్ చేసినట్టు. సో ఇది 2 అంటే మీకు ఒక టాస్క్ ఇస్తుంది. ఆ టాస్క్ని బట్టి మీరు కంప్లీట్ చేస్తే కంప్లీటెడ్ అనేది మనకి రివార్డ్ లాగా ఇస్తుంది అనమాట. సో మీ యొక్క బ్రేక్ఫాస్ట్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ యొక్క హ్యాబిట్స్ని ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా సరే, పెట్టుకోవాలన్నా సరే, హోమ్ పేజ్ ఎలా ఉంది. సో మీ ట్రాకింగ్ అనేది, ప్రోగ్రెస్ అనేది వీక్లీ అంటే డేకి 3 హ్యాబిట్సా 4 హ్యాబిట్సా, మీ ఎన్ని చేయాలనుకుంటే అన్ని హ్యాబిట్స్ అనేది డిఫాల్ట్గా ఇక్కడ రాసుకుంటే మీకు అన్ని కంప్లీట్ చేయగానే మీకు ఒక నోటిఫికేషన్ వచ్చింది అనమాట. సో బెస్ట్ ట్రీక్ అని ఉంది చూసారా. సో ఇది కూడా మీ యొక్క పర్సనల్ గ్రోత్ అనేది ఎలా వస్తుంది అని చెప్పేసి నీట్గా తెలుస్తుంది అనమాట. సో డిస్కవర్ హ్యాబిట్స్ చూసారా. సో ఇలా ఉంటుందన్నమాట. సో సింపుల్గా ఒక 5 మినిట్స్లోనే యాప్ అనేది అయిపోతుంది. మొత్తం ఏంటంటే జస్ట్ ప్రాంప్ట్ అనమాట. ఆ ప్రాంప్ట్ యొక్క లవబుల్ అనే వెబ్సైట్ అనమాట. సో ఇది స్టార్టింగ్లో ఫ్రీగానే ఉంటుంది. రానున్న కొన్ని ఏదైతే ఎక్కువ ప్రాజెక్ట్ చేస్తారో సో అప్పుడు మీకు దాన్ని ఏమంటారు, సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నమాట. అర్థమవుతుందా. మీ యొక్క హార్డ్ ఛాలెంజెస్ ఏమైనా పెట్టుకోవాలన్నా సరే, మోడిఫికేషన్ చేసుకోవాలన్నా సరే ఈ యాప్కి చెప్తే సరిపోతుంది అనమాట. సైన్ ఇన్ సైన్ అవుట్ అయితే. సో అది గాయస్, మీకు ఒకవేళ మీరు డెవలపర్ అయితే జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే సరిపోద్ది అనమాట. మీకు కోడ్ దీనికి సంబంధించిన టెల్విండ్ కానీ, లేదా ఇండెక్స్లో హెచ్టిఎంఎల్ది కానీ, సిఎస్ఎస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు ఏదైతే కావాలో దాన్ని మోడిఫై చేసుకుంటే సరిపోద్ది అనమాట. జస్ట్ లేదు నాకు అవుట్పుట్ ఒకటి సరిపోద్ది అనుకుంటే జస్ట్ పబ్లిష్ ఒకటి కొడితే సరిపోద్ది అనమాట. అర్థమవుతుంది మీకు. మీకు 10 మినిట్స్లోనే యాప్ అనేది తయారైపోయింది అనమాట. అర్థమవుతుందా. సో అది గైస్. సో వీడియో కానీ ఏమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తెలుగులో ఇలాంటి కంటెంట్ ఎవరు చేయట్లేదు కదా. సో అదనమాట. డైరెక్ట్గా నేను గిట్ హబ్ది కనెక్ట్ చేసేస్తున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్. మై నేమ్ ఇస్ యశ్వంత్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు కానీ అవుట్పుట్ మళ్ళీ చూసుకుందామంటే ఒకసారి కింద లింక్ పెడతాను, దాన్ని బట్టి మీరు చూసుకోండి. అర్థమవుతుందా. సో అది బ్యాక్గ్రౌండ్ ఎల్లో ఉంది కదా. సో అది జస్ట్ మీకు షోయింగ్కే. యాక్చువల్ యాప్ అయితే ఇలా డిజైన్ చేశారనమాట. సో తక్కువ టైంలోనే యాప్ అనేది డెవలప్ చేయొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.